శ్రీకాళహస్తి దేవస్థానందు పాలకమండలి సమీక్షా సమావేశం పాలకమండలి చైర్మన్ కొట్టేసాయి మరియు పాలకమండలి సభ్యుల అధ్యక్షత నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బీకే వెంకటేశ్లు మరియు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పాల్గొని 21 అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపి కొన్ని అంశాలను ఆమోదం తెలిపే విధంగా కార్యాచరణ చేపట్టారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించబడే రాహుకేతు నివారణ పూజలను గతంలో నిర్వహించబడుతున్న ₹500 రాహుకేతు పూజలను పూర్తిగా రద్దు చేస్తున్నామని ప్రకటించారు. 750, 1500, 2500 రాహుకేతు నివారణ యథావిధిగా కొనసాగుతాయని, ₹5000 రాహుకేతు పూజని ₹6000గా మార్పులు చేశామని తెలిపారు. ఇక సామాన్య భక్తులకు రాహుకేతు పూజలు నిర్వహించుకునే విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, ప్రతి బుధవారం సామాన్య భక్తులకు ₹100కే సామూహిక రాహుకేతు నివారణ పూజలు నిర్వహించుకునే విధంగా నూతన కార్యాచరణ చేపట్టామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ ₹100 రాహుకేతు నివారణ పూజను చేసుకునే అవకాశం కల్పిస్తామని, ఈ ₹100 రాహుకేతు నివారణ పూజలను అభివృద్ధి చేస్తూ జిల్లా స్థాయికి తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సంప్రదించి రాష్ట్ర స్థాయిలో ఈ సేవలు అందించే విధంగా త్వరలోనే కార్యాచరణ చేపడతామన్నారు. ఇక రాహుకేతు పూజలకు వచ్చే భక్తులకు ప్రత్యేక వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేసి అందులో భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామని, శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలతో కూడిన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతనంగా ఈవో గారు వచ్చిన తర్వాత చైర్మన్ గారు కొట్టేసాయి గారు, బోర్డు మెంబర్స్ అందరూ మాతో పాటు అందరం కూర్చొని ఈరోజు బోర్డు మీటింగ్ అనేది చేసాం. దీంట్లో మొత్తం కలిపి 14 అంశాల గురించి డిస్కస్ చేసి అప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంశాలు కొన్ని మీ ముందర ఒక 6 నుంచి 7 అంశాలు ముందు పెడుతున్నాం. దీంట్లో ముఖ్యంగా అతిపెద్ద అంశము ఈరోజు మనం డిస్కస్ చేసిందంటే, ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక సామాన్య భక్తుడికి రాహుకేతు పూజ ఎలా చేయాలనే దాని మీద ఒక ఆలోచన వచ్చి సామూహిక రాహుకేతు పూజ అని పెట్టి ₹100 ఛార్జ్ చేసి ఎవ్రీ వెనస్డే 2000 మందికి ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో, శ్రీకాళహస్తిలో ఉన్న అన్ని మండలాలు కావచ్చు, టౌన్ కావచ్చు, ఉన్న శ్రీకాళహస్తి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఆధార్ కార్డు ఉన్న వారికి ₹100కి రాహుకేతు పూజ అనేది కొత్తగా పెడుతున్నాం. దాని గురించి డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, రాహుకేతు పూజలో సిల్వర్ పెట్టలేం కాబట్టి, ఎందుకంటే సిల్వర్ రేట్లు పెరిగిపోయినాయి. 2 పెద్దవి ఏవైతే నాగుపాములా ఉంటాయో పెట్టి, రాహుకేతులు ఉంటారు అవన్నీ పెట్టి ఏ రకంగా మరి అన్ని పూజలు చేస్తాము. ఈ ₹100 కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే, ప్రీ బుకింగ్ కోసం. అంటే ఒక సామాన్య భక్తుడు ముందుగానే బుక్ చేసుకొని ఆన్లైన్లో కావచ్చు లేదా ఆఫ్లైన్లో కావచ్చు బుక్ చేసుకొని వెనస్డే రోజు పొద్దున టైమింగ్స్ అన్ని కూడా ఇంకా డిసైడ్ చేస్తాం. ఆ టైమింగ్స్ అనేది పెడతాం. దాంట్లో 2 స్లాట్లు పెడతాం. 500 స్లాట్లు పెడతాం. పొద్దున 1000 మంది, సాయంత్రం 1000 మంది దర్శనం చేసుకునేటట్టు. అలానే మొత్తం కలిపి నెలలో 8000 మంది దర్శనం చేసుకునేటట్టు వైట్ కార్డు వాళ్ళు కూడా, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారు, నిరుపేదవాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీలు ఉంటారు, ఎవరైతే ఉంటారో పేదవాళ్ళు ఉంటారో అందరికి కూడా ఈ రాహుకేతు పూజ అందుబాటు రావడానికి కొత్తగా నూతన నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటాం. రాహుకేతు పూజ ఉందో దాన్ని ₹6000 పెంచడం జరిగింది. మిగతావన్నీ కూడా అలానే ఉంటాయి. ₹500 రాహుకేతు పూజ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రాహుకేతు పూజలు మరి స్టార్ట్ చేస్తే 500 రద్దు చేయడం జరిగింది. రాహుకేతు పూజ ఇప్పుడు ₹750, ₹1500, ₹2500, ₹6000గా చేయడం జరిగింది. ఇది కూడా ఎందుకు చేస్తున్నామంటే, సిల్వర్, వెండి ధరలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పెరిగాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని, ఎందుకంటే ₹1000, ₹700 పెట్టుకొని సామాన్ భక్తుడు రాడు కాబట్టి అందరూ వైట్ రేషన్ కార్డు వాళ్ళు కాళహస్తిలో పడుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి చేసుకోవడానికి మరి ఈ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే
500 రూపాయల దర్శనం ఎవరైతే తీసుకుంటున్నారో దాంతోపాటు ఒక వడ లడ్డు ఎవరైతే టికెట్ కొని 500 రూపాయలు కొంటారో దాంతోపాటు వడ లడ్డు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకునింది. అట్నే మనకు ఉండేది మొత్తం కలిపి దగ్గర 20 పైచులకు వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలన్నీ కూడా డిస్ప్లే చేసి మంచి బ్యూటిఫుల్గా లైట్స్ పెట్టి, ఎందుకంటే బంగారు వాహనాలు ఉన్నాయి, వెండి వాహనాలు ఉన్నాయి, చెక్క వాహనాలు ఉన్నాయి, పురాణ కాల వాహనాలు ఉన్నాయి. అవన్నీ కూడా చల్లా చెదర పడేసి ఉన్నాయి. అట కాకుండా ఆ వాహనాలకి స్వామివారి గౌరవం ఇస్తూ వాహన మండపం అని పేరు పెట్టి అక్కడ పెట్టుకొని నీట్గా గ్లాస్ పెట్టి దాన్ని అన్ని వాహనాలు డిస్ప్లే చేసి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అక్కడి నుంచి తీసుకెళ్లి వాహనాలు వాడుకొని తిరిగి మళ్ళా తెచ్చి అక్కడ యథాతథిగా వాహనాలు పెట్టేటట్టు, బయట నుంచి కూడా వచ్చి భక్తులు కూడా మ్యూజియం లాగా తిరిగి చూసుకొని బ్రహ్మాండంగా వాహనాలు కూడా సందర్శించి ఏ రకంగా ఉన్నాయి అన్ని కూడా పెట్టే ఇది సిస్టమ్ అనేది కూడా తీసుకొస్తున్నాం. అది కూడా అప్రూవ్ చేసాం. ఇంకోటి కూడా మేము ఒకటి బంగారు ఆభరణాల రూపంలో కావచ్చు, లేకుంటే ఇంకోటి రూపంలో కావచ్చు, ఏవన్నీ ఇస్తే అది ఇమీడియట్గా విదిన్ 4-5 days ఆన్లైన్లో సిస్టమ్ పెట్టేటట్టు. వాళ్ళు నేను ఒక స్వామివారి బహుమతి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఆర్ మహేష్ గారు వాళ్ళు వచ్చి స్వామివారికి చేయించారు, అన్నీ కూడా చేశారు. వాళ్ళు ఇమీడియట్ పలానా ఏఎంఆర్ మహేష్ కంపెనీ వాళ్ళు చేశారని చెప్పి ఫొటోస్తో పాటు వాళ్ళు అప్లోడ్ చేసి పలాని పెట్టి పలాని కంపెనీ ఇచ్చారని చెప్పి అవి పెట్టేసి ఆన్లైన్లో మహేష్ గారు లైట్స్ ఇచ్చారు ఆ రకంగా పెట్టేసుకొని ఏది ఉన్నా సరే ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్ ఉంటుంది అని ప్రపోజల్ ఇంకోటి పెట్టాం. ఎవరైతే రావుకేతుకి వస్తున్నారో, ఎవరైతే 500 రూపాయలు కొనుక్కొని టికెట్ వస్తున్నారో చాలాసేపు నిల్చుకోవడం చూస్తున్నాం, లేదా కింద కూర్చొని చూసుకున్నాం. భక్తులను కింద కూర్చోబెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వెయిటింగ్ హాల్స్ విత్ చైర్స్ ఇది ఒక ప్రపోజల్ పెట్టాం. అక్కడ ఎనీ గివెన్ టైం 500 మంది కూర్చోవచ్చండి. 500 మంది నుంచి 600 మంది వరకు కూర్చోవచ్చు. కూర్చొని హ్యాపీగా, ఇప్పుడు చిన్న పిల్లలు వస్తారు, వృద్ధులు వస్తారు, కింద కూర్చుంటే కరెక్ట్ కాదు. సో ఆ భక్తులకి మంచిగా సీటింగ్ సిస్టమ్, అక్కడనే వాటర్ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, అవన్నీ కూడా ప్రాపర్గా చేసే కార్యక్రమం ఈరోజు తీసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. మన లోబావిలో ఏదైతే మనం లాస్ట్ టైం మనం అందరం